ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఆయన దగ్గర ఆయన తిట్లు తిని బయటికి పోయినాక నమస్కారం పెట్టి ఆయన ముఖం చూడలే ఆయన గర్వం అంటే ఆయన ఎంబడున్న వాళ్ళు రామ్మోహన్ నాయక్ గారు కానీ ఇటు చాలా మంది ఉన్నారు కదా. పోయింది ఎవరు అంటే మీకేమైనా మాట్లాడడం మాట్లాడే అసలు ట్రై చేయలే. నాకేం అవసరం పై నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంది, నాకు ప్రధానమంత్రి అయితే నా ఆత్మగౌరవం నాది ఏమంటుంది, ఆత్మగౌరవ పోరాటమే, నాకు ఆత్మగౌరవ పోరాటమే. ఐ డోంట్ కేర్. పోవాలనిపేదే ఎందుకు నీకు పదవి కోసమా? రేవంత్ రెడ్డి గారు కూడా కేర్ చేయలేడు, అధికారం ఉన్నాడు కదా. లేరా కాంగ్రెస్ లో లేరా మీరు ఇప్పుడు? పోయి 4 అడుగులు నిలబడనుకో 4 వరుస పెట్టి సార్ నమస్తే సార్ నమస్తే సార్ అంటే ఇస్తాడే నాకు కూడా చైర్మన్. హూ కేర్స్ అంట నేను, నాకున్న లిబర్టీ మా కాంగ్రెస్ లో పోయినారు. మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చినారు మీరు? 1.5 year ఉన్నా. ఆయన 6 సార్లు కలిసిన, ప్రతిసారి నమస్తే అన్న పవర్ చేయగలిపితే లోపలి పోతే పిలవాడు. అంతే 6 times వెయిట్ చేసిన. పిఎన్ అడిగి చెప్పురా నాయన అంటే చెప్తున్నా సార్ అంటే 2 hours మళ్ళీ. రేవంత్ రెడ్డి పిఎం మీద చాలా కంప్లైంట్ వచ్చినాయి సార్ గతంలో. జైపాల్ రెడ్డి గతంలో బాబుమోహన్ కూడా దీని గురించి చెప్పిండు, జైపాల్ రెడ్డి అంట. మీరు కూడా పోతే అపాయింట్మెంట్ జైపాల్ రెడ్డి నీ ఎంత ఉద్యమకారుని, 69 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, మలిదేశ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, ఫారెస్ట్ ఆఫీసర్ ఇంతమంది దగ్గర పిఎస్ చేసిన. మర్యాదగా లోపల పోయి చెప్పాలి. ఆల్రెడీ ఎవడు రానిచ్చింది అంటాడు, పిలవండి అంటాడు, మనకి ఛార్జ్ షీట్ ఇస్తా అంటాడు జైపాల్ రెడ్డి. నువ్వేం ఛార్జ్ షీట్ ఇచ్చేది? ఎందుకు సార్, ఎందుకు ఆ విధంగా? ఆ రూమ్ కట్ట రావద్దట, ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్యేలే రావాలట, పవర్లు ఆయన చెప్తేనే లోపల అపాయింట్మెంట్ అట. ఉండొచ్చు, రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది. కానీ ఏదన్నా రేవంత్ రెడ్డి వాళ్ళ ఆదేశాలు ఇస్తేనే వాళ్ళు చేస్తారు కదా సార్. అంతేగాని చెప్పుంటాడు దిలీప్ అని వచ్చినట్టే ఉండని అంటుంటాడు. 6 సార్లు పోయినా అపాయింట్మెంట్ అయిపోతే నేను ఏం చేయాలి, అందుకే వదిలేసిన తిక్కలేసి బయటకు వచ్చేసినారు ఇక. అంతే. ఇంకా మీ గురించి ఒకటి రీసెంట్ గా రాష్ట్రీయ లోక్దళ్ బాధ్యతలు తీసుకున్నారు అంట. అవును, 1,00,000 మంది సైనికులని యూత్ ని తయారు చేస్తారంట. దానికోసం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను కూడా తీసుకున్నారంట. ఎందుకు వాళ్ళని తీసుకున్నారు సార్? నా ఉద్దేశం ఏంటంటే 1,00,000 సైన్యాన్ని తయారు చేయాలి. ఏం చేద్దామని లక్ష్యం ఏంది? వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. జాబ్ మేళాలు పెడతా, ప్రతి జిల్లాలో 10 పాత జిల్లాల్లో జాబ్ మేళాలు, 2 నెలలకు జాబ్ మేళా పెట్టి రిక్రూట్ ఎవరినైతే తీసుకుంటానో ఉద్యోగం వచ్చి ఒకడిపోతాడు, ఉద్యోగం రాకుంటే స్కిల్ కోడిపోతాడు, లేదా కంపెనీలకు పెట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తాం. ఇవేవి కానప్పుడు ఆ సైన్యంలో భాగస్వామి. ఓకే, రాబోయే రోజుల్లో అతనికి ఇదే ఆర్మీ ఆఫీసర్స్ శరీర దారుఢ్యంలో, క్రమశిక్షణలో, నీతి నిజాయితీలో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, నేను తుపాకులుగా అనుకోవట్లేదు, ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్స్ కూడా నిజాయితీ నీకుండదు నాకుండదు. వాళ్ళకున్నటువంటి క్రమశిక్షణ కానీ కమిట్మెంట్, ఒక బాడీ బిల్డింగ్ పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళు అసలు. అది మన పిల్లకి కావాలి, ఎందుకంటే హెల్దీ సోల్ లివ్స్ ఇన్ హెల్దీ బాడీ. అవును, అది ఉంటే వీడు సెలెక్ట్ అవుతాడు, లేదా ఇంకోటి అవుతాడు. అంతేగాని ఇప్పుడు రేపు పొద్దున సీఎం అంటున్నాడు, రాళ్ళు పెట్టి కుట్టండి, గుడ్డు బిగి మన జేబులు వేయండి, పార్టీ కుట్టండి, ఎమ్మెల్యేను ఉరికిచ్చుకోండి. ఎవడు కుట్టాలి? నువ్వు కొడదా, నేను కొడతాను, ఈ పిల్లలు కొడతారు. బెత్తాలిచ్చే సీఎం రేవంత్ రెడ్డి కోసం తయారు చేస్తారు. అవినీతి పరులైనటువంటి ఎమ్మెల్యేలను, అవినీతి పరులైన ఎంపీలను, మంత్రులు ఇంటి ముందు ధర్నా చేయాలంటే ఈ సైన్యమే పోతుంది. అంతే అని తుపాకులు ఇయ్యం. హింసాయుత పోరాటమే. బట్ మాకు పిలిస్తే 1,00,000 మంది ఉండరు. నువ్వు భయపడతావు, భయపడవు. 1,00,000 మందిని వేసుకొని వస్తున్నా అంటే నా 1,00,000 సైన్యంతో రేపు రాజధాని ముట్టడే అంట, ఎక్కడ ఆడిపోతాయి. అది ఎవరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు? ఆర్మీ, దిలీప్ కుమార్ కదా, ఆర్మీ ఇచ్చారు, దిలీప్ కుమార్ నాయకత్వం. అట్లా ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. చూద్దాం ఇలాంటి వాళ్ళు సహకరిస్తారు. అంటే రేవంత్ రెడ్డి పైన ఒక యుద్ధం చేస్తున్నారా మొత్తం? నేను అసలు ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుండ సురేఖ చెప్తుంది ఏమని, పర్సంటేజ్ లేదు మా వాళ్ళు పని చేస్తలేరు అన్నదా లేదా? మరి పర్సంటేజ్ తీసుకున్న మంత్రి క్యాబినెట్ ఎట్లుంటాడా? నెంబర్ 2 పర్సంటేజ్ తీసుకుని ఆయనట డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట. అవును, డిప్యూటీ సీఎం పైన చాలా వచ్చినాయి, వాళ్ళ భార్య కూడా ఇన్వాల్వ్ అవుతుంది. వచ్చిందా? నువ్వేనా ఎట్లా ఇస్తాడు? 12% ఇస్తాడు మనకు ఉప ముఖ్యమంత్రి ఉండొచ్చా? ఇట్లాంటి వాళ్ళు నువ్వు ఏం చేయాలంటున్నా? బరికే పూజ చేయాలి, బడితే పూజ చేయాలి అవసరం అయితే. అప్పుడు నీకు సైన్యం కావాలి. భయ్ ఎవడు చేస్తాడు? నువ్వు నేను వేసిరాపురా అంటే ఒకడు పోడు. అదే సైన్యం ఉందనుకో, వేసిరా అంటారా? ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే. అన్యాయం అంటున్నా. తెలంగాణ తెచ్చుకునేది ఎందుకోసమా? ఈ దొంగ మంత్రుల కోసం, డబ్బులు తినే మంత్రుల కోసం తెలంగాణ కొట్టాను. మనం 69లో రోజు జైలు పోయినా నేను. 69 పార్టిసిపేట్. ఎంత ఉన్నారు సార్ అప్పుడు? 71. అప్పుడు 16 ఏళ్ళు నాకు, 10th క్లాస్. ఫస్ట్ టైం జైలుకి అప్పుడు పోయినా. తర్వాత 71లో తెలంగాణ ప్రజాసమితికి ప్రచారం చేసిన. మలిదేశ ఉద్యమంలో 17 సార్లు అరెస్ట్ అయినా. మా స్పిరిట్ ఏంటంటే నీ ఉద్యమం నీకు కావాలి, నీ నిధులు నీకు కావాలి, నీ నీళ్ళు నీకు కావాలి, మా స్పిరిట్.
ఊరి అమ్మ వీళ్ళంతా మన మీద వాళ్ళు డ్యూటీ చేస్తుంటే ఈ చెత్త నా కొడుకుల్ని చూడడానికి తెలంగాణ తీసుకున్నాం మనం. అందుకే బడితే పూజ చేస్తా అంటున్నా. రేపు పొద్దున అవినీతి పాల్పడ్డాడు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ధర్నాలే లక్ష సైన్ వేసుకొని వస్తాడు ఇంటి సైడ్కి. నువ్వు మీడియాలో రాయి పలానా మంత్రి పర్సెంటేజ్ తీసుకుంటే పోడారు. ముందు నా సైన్యం అయితే రాని శిక్షణ అయిపోయినాక 6 నెలల తర్వాత మొదలు పెడతారు. ప్రీ ప్లాన్ చేస్తారు మొత్తం అంతే ప్రభుత్వం మీద యుద్ధానికి. ప్రభుత్వం మీదనే అనట్లే. నువ్వు చెప్పు నాకు, అవినీతి పరులైన మంత్రి తెలంగాణలో ఉండొచ్చా? అసలు మంత్రి అయినాడు డబ్బులు తీసుకోవచ్చా? అవునా కాదు చెప్పు. సో అందువల్ల అట్లాంటిది సీఎం టాలరేట్ చేయకూడదు. మనం తీసేయాలి మంత్రులను, తెలంగాణ సోయితో పరిపాలించాలా, తెలంగాణ మంత్రులను ఎట్లాంటి వాళ్ళు పెట్టాలి. అంతేగాని ఈ కరప్ట్ మంత్రులు మనకెందుకండి? దీనికోసం ఉద్యమాలు ఎందుకు, ఉద్యోగాలు పోగొట్టుకోవడం ఎందుకు కొట్లాడమని అంటున్నా. మనం ఎందుకు కొట్లాడాం అసలు? ఉద్యోగాలు నాది 10 years ముందు రాజీనామా చేసిన జాబ్కు. డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగం నాది, ఐఎఫ్ఎస్ స్థాయి ఉద్యోగం. ఎందుకు వదులుకున్నావు భయ్? నీ తెలంగాణ నీకు కావాలని, నీ ఉద్యోగం నీకు కావాలని కొట్లాడా నేను. రైట్. నేను చూస్తే మరి నీకు ఉద్యోగమే రాదా? డబ్బులు ఇచ్చేవాడికి ఉద్యోగం వస్తుండే. అవును. నీ ఎమ్మెల్యే దొంగ, నీ ఎంపీ దొంగ, నీ మంత్రి పర్సెంటేజ్ అడుగుతుండే నీకు పని కావాలంటే. నన్ను చూసుకుంటూ ఊరుకోమంటావా? నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఎవరో పిల్లలైతే రెడీ ఉండాలి కదా సైన్యం. అది మా కాన్సెప్ట్. ఓకే. ఒక మాట విన్నాము, అంటే పదే వచ్చింది కథనాలు. మంత్రి మహిళా అధికారులని, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మహిళా అధికారులు కలెక్టర్ల పైన ఆయన కొంచెం ఇబ్బంది పెడుతుండో మహిళా అధికారులని అని చెప్పి విన్నాం. ఒక మంత్రి అబ్సల్యూట్లీ ఐడియా లేదు. ఉంటే తప్పది, 100% తప్పు. కథనం కూడా వచ్చింది ఒక ప్రముఖ మీడియాలో. నాకు తెలియదు. జరిగితే 100% ఖండించాల్సిన అవసరం. ఎవడైనా సరే పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, నువ్వు స్క్రీన్ మీద ఉంటావు. నీ బిహేవియర్, నీ మాట, నీ ప్రతిచర్య ప్రజలు గమనిస్తారు, రికార్డ్ అవుతుంది. నీ మాట హైలైట్ అవుతుంది, మీడియాలో వస్తుంది. నీ మాట రాదు, ఇంకా ఇంటి పక్కడు మాట రాదు, సాధారణ వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటే మాట రాదు, వీళ్ళది వస్తుంది. ప్రతి మాట అనలైజ్ అవుతుంది, నువ్వేమన్నావు, ఏం చేసినావు. సో అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రతినిధులతో జాగ్రత్తగా ఉండాలి, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన అన్నది ఒక ఐడియలిస్టిక్ మెసేజ్ లాగా ఉండాలి. అంతేగాని నీ ఇష్టమైన మాడతా, ఇష్టమైన తిడతా అంటే నడవదు. అది ఒకవేళ జరిగితే చాలా తప్పు. ఓకే సార్. అయితే కవితకు సంబంధించి భవిష్యత్తులో పార్టీ పెడితే ఎట్లుంటది? ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎవడైనా పెట్టుకోవచ్చు. 6,200 పార్టీలు ఉన్నాయి. ఎక్కడ దేశంలో అంటారా? 6,200 పార్టీలు. 6,200 పార్టీలు ఇక్కడే నాకు తెలిసి 500 పార్టీలు. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ 500 ఉన్నాయి. ఎవడికి మనుషునుడో లేడో నాకు తెలియదు. ఓకే, నీకు హక్కు ఉంది. రీసెంట్ గా కూడా పార్టీ వరకు 10 మందితోనే రిజిస్ట్రేషన్ అవకాశం ఉండే, ఇప్పుడు 100 పెట్టింది. కొద్ది ఇబ్బంది అవుతుంది చేయాలంటే. ఓకే, 100 మంది ఉండాలి కమిటీలో. ఇప్పుడు నేను కూడా పార్టీ పెట్టొచ్చా సార్? 100 మంది ఉంటే పెట్టచ్చు. 100 మంది ఒప్పుకోవాలి నీ నాయకత్వాన్ని. ఓకే, పెడితే 100 మంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. పార్టీ పెట్టుకోవచ్చు. పెట్టచ్చు, నీ ఇష్టం. నీకు సింబల్ కేటాయిస్తారు. ఏమని ఇస్తారా గవర్నమెంట్ నుంచి? లోన్ రాజకీయ పార్టీ నడపడం డబ్బులు వాళ్ళ తర్వాత నువ్వు పర్సెంటేజ్ తీసుకుంటావు గెలిచినాక. ఓకే. సో పొలిటికల్ పార్టీ నడవడానికి అవసరం లేదంటే ప్రజలు కొందరిని ఆదరిస్తారు, అందరికీ యాక్సెప్టెన్స్ రాదు. ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ వేరు, కొత్త వాళ్ళు వేరు. చాలా మంది పార్టీ పెడితే ఎట్లుంటది? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిండు, 6 నెలల మూసేసిండు. నరేంద్ర పార్టీ పెట్టిండు, 6 నెలల మూసేసిండు. విజయశాంతి పార్టీ పెట్టింది, మూసేసిండు. చనిపోయిన మన ఇందిరారెడ్డి పార్టీ పెట్టిండు, మూసేసిండు. నేను పార్టీ పెట్టిన 2012 to 14 నడిపి చాదాక ఊకున్నారు, తెలంగాణ వచ్చింది కదా అని. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన. పొలిటికల్ పార్టీస్ స్టార్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. తీర్మార్మల్లో కూడా ఒక హైప్ క్రియేట్ చేసిండు. ఎందుకో ఇప్పుడు స్తబ్దత వచ్చింది. ఆ అమ్మాయికి హక్కు ఉంది, పార్టీ పెట్టడానికి హక్కు ఉంది. కవితకు యాక్సెప్ట్ చేస్తావా చేయవా పబ్లిక్ డిసైడ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర సంబంధం లేని షర్మిల పార్టీ పెట్టింది, పిచ్చి వేలం మెరుగు పరిగెత్తింది. నువ్వు కనుక్కుంది ఈ పిల్ల ఆమె కూడా బాగా తిరిగింది కదా. ఆంధ్ర అమ్మాయి ఏంది, తెలంగాణ తిరుగుడు ఏంది, ఈ పోరాలు ఇట్లా ఉక్కుతుంది అనుకునేది. అవునా కాదు చెప్పు? అట్లాంటి ఉద్యమకాడు ఏపూరి సోమన పాటలు పాడిండు ఆడపోయి. అవును, ఆశ్చర్యం అది. ఇదేంటి సోమన పాడింది అనుకున్నా. అట్లాంటిది ఆమె కూడా నడిపింది కొన్ని రోజులు. ఆఖరికి దుకాణం ఎత్తేసి ఆడపోయి కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. సో ఇక్కడ కూడా ఈమెకి హక్కు ఉంది, ఇంకా తెలంగాణ అమ్మాయి. ఇంకా తర్వాత కేసీఆర్ డాటరు, కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, చక్కగా మాట్లాడదాం. తీన్మార్ మల్లన కానీ ఫక్త్ రాజకీయ నాయకురాలు అంటారు. నీకు తీన్మార్ మల్లన కానీ కవిత కానీ వాళ్ళిద్దరు కూడా మాట్లాడే విధానంలో అది ప్రజలకు హత్తుకుంటుంది. సో ఇది మనకు తెలుసు. సో పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు చూస్తే 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ కి అంత వేవ్ లేకుండా బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది.
కానీ 3 సంవత్సరాలలో కాంగ్రెస్ వేవ్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే కవితకి ఇప్పుడు లేకపోవచ్చు, పోరాడితే తిరిగితే కాదనట్లేదు. నీకు బండి సంజయ్ ఈ సీట్ 4 ఉండే బీజేపీ సీట్, అవును 48 వచ్చినాయి. అవును, ఇంకో 4 వస్తే మేయర్కి వెళ్తారు. అవును, ఆయన ఎట్లా ఒక వేవ్ నోటితో వేవ్ క్రియేట్ చేసిండు. చెప్పలేము, వేవ్ క్రియేట్ చేసిండు నోటితో. ఈ అమ్మాయి రోజు టీఆర్ఎస్ తిట్టి ఓ కొత్త ఒరవడి సూచిస్తోంది. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? హరీష్ రావు ఉండడా సార్? కేసీఆర్ గారు మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం బాగాలేదు అది అన్నారు, ఆయన బయటకు వచ్చిండు. కేసీఆర్ గారి తదనంతరం హరీష్ రావు, కేటీఆర్, నాకు తెలిసిన వాళ్ళిద్దరు కూడా నాకు తెలుసు కాబట్టి కేసీఆర్ నంత వరకే వీళ్ళు దాని కింద ఆ గొడుగు కింద ఇట్లా జరిగిన కాదు. కేటీఆర్ అన్నాడు అనుకో, తెల్లారి హరీష్ వెళ్ళిపోతాడు, పార్టీ ఇచ్చుకపోతుంది. కాస్త కూర్చొని లోకల్ బాడీలో రిజల్ట్ వచ్చింది, పాపం చచ్చిపోయింది అనుకున్న టీఆర్ఎస్ మళ్ళా పుట్టింది. ఎంపీ ఎలక్షన్స్ లో 0, ఈ పార్టీ ఖతమైంది అనుకున్నాం, మళ్ళా పుట్టింది. ఇది సర్వే కావాలంటే కేటీఆర్ నేనే ఉన్నా కేసీఆర్ అని చెప్పాలి, రాబోయే ముఖ్యమంత్రి నేనే అనాలి తప్ప కేటీఆర్ పెడుతున్నా ఎప్పటి నుంచి ఇట్లా అనుకుంటున్నా అంటే ఒక్కడు పోతాడు, అట్లా దాంట్లో సగం మంది పోతారు. కేటీఆర్ అన్ఫిట్ సార్ ఒక అధ్యక్షుడిగా, పార్టీ చీఫ్ కానీ. బట్ ఆయనకు కేసీఆర్ కున్న దాని అంటారు క్రౌడ్ పుల్లింగ్ పవర్ లేదు, లేదా సార్ అంత యాక్సెప్టెన్స్ లేదు. అంటే చక్కగా మాట్లాడతాడు, చూడడానికి మంచిగా ఉంటాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అదే మీకు అదే పేరు హరీష్ కు ఉంది, అదే పేరు కవితకు ఉంది, అదే పేరు కేటీఆర్ కు, అందరు ఫ్యామిలీకి ఉంది, మొత్తం 4 ఎక్స్పర్ట్స్. కానీ కేసీఆర్ ను ఎవరు కూడా బీట్ చేయలేరు. ఆయన ఎప్పటి వరకు ఉన్నాడో అప్పటి వరకు ఆ పార్టీ బ్రహ్మాండంగా నడుస్తుంది ఉంటుంది. నాతో కాదు ఆరోగ్యం అయిపోయింది, నా పని పండుకుంటున్నా, రిటైర్ అంటే ఒక్కడు అందులో కకావికి లేకపోతే ఆ పార్టీ. కేటీఆర్ ఎంపటి ఓడిపోడు. అన్న బయటకు వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టింది కదా, ప్రెస్ మీట్ మీద ఏమంటారు? కేసీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి పాలన A to Z విన్నా, చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్. అంతేనా? వాస్తవాలు ఏందో కాదో వేరే, అంటే ఈగో గానీ రేవంత్ రెడ్డి స్వార్థం అనేవాడి పేరు తీయకుండా అంతసేపు మాట్లాడాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠి అనుకుంటా, ఆయన మీద 10 సార్లు మాట్లాడాడు. అది తప్పదు. కేసీఆర్ మీద ఇతను మాట నోరు కూడా తెలియదు అతని గురించి. అతని కమ్యూనికేషన్ స్కిల్స్, ఆయన ఎక్స్పర్టైజ్, ఆ భాష విలువ అన్ని ఇప్పటికి కూడా గ్రేట్. ఫ్యూచర్ సిటీ బొంద సిటీయా అన్నాడు కదా, అన్నాడు, చాలా అన్నాడు. పంచ్ డైలాగులు అనేది. అంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ లేవా సార్? రేవంత్ రెడ్డి పథకాలు కూడా కొన్ని మంచిగా ఉన్నాయి, కాంగ్రెస్ పథకాలు. ఈ బాగున్నాయి అనడము, ఈ బాగాలేమని చెప్పొచ్చు కదా, ఎందుకు మొత్తం బాగాలేదు అనేవాడు. నువ్వు ఆయన ఇస్తే తీసుకుంటాడు, ఇవ్వకపోతే అది ఎందుకు అని అడుగుతుంది తప్ప ఇది ఇచ్చినావు కదా అన్నాడు. అంటే ఏమంటారా కేసీఆర్ అంటే మొత్తం బాగలేదు అనడం బదులు కొంత ఒప్పుకోవచ్చు కదా, బాగున్నాయి. ఈగోయిస్టిక్ ఇది కదా, ఎందుకు ఒప్పుకుంటారు? కేసీఆర్ ఏ ప్రభుత్వం అయినా డైనామిక్ బై, వాళ్ళు ఏదో ఖర్చు పెట్టాల్సిందే, ఏదో ఒక డెవలప్మెంట్ కావాల్సిందే. డెవలప్మెంట్ 0 అనేది ఏ ప్రభుత్వం కూడా సాధ్యపడదు. ప్రతి ప్రభుత్వం కాస్త కూస్తో మంచి పనులు చేస్తుంది. అసెస్మెంట్ ఎక్కడ వస్తుంది? పాతోళ్ళతో నీకు పూరుస్తారు, నువ్వు బెటరా ఆయన బెటరా అంటారు. ఆ టైంలో వచ్చే వేవ్, అడున్న సెంటిమెంట్, కొత్తదైనా పుట్టుకొచ్చింది అనుకో. ఇప్పుడు కొత్తగా బీసీ వాదం వచ్చింది, పొలిటికల్ వ్యాక్యూమ్ లో బీసీలు లేచే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా గొప్ప లీడర్ లేచిండు అనుకో, నువ్వు ఆపలేవు. ఆ వెళ్ళు లాగా వస్తుంది ఆ బీసీ వాదం. ఓకే, సో అది ఈ రోజు చూడాలి మనం ఎవరన్నా వస్తారా. మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.